హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నేను ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను. మంచి వీడియోస్ తీయడానికి నేను చాలా ట్రై చేస్తాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కుకింగ్ అండి. మెంతి కూర టమాటా జస్ట్ జనరల్గానే ఇంట్లో చేసుకున్నట్టు, కాకపోతే ఈజీ ప్రాసెస్లో. అండ్ ఈ కుకింగ్ ఇలానే నడుస్తుంటుంది. టాపిక్లోకి వెళ్తే, నేను ఏదైనా వీడియో ద్వారా మంచి కంటెంట్ ఇవ్వాలి అండ్ ఏదైనా కొద్దిగా ఎవరికైనా తెలియకపోయినా తెలిసేలా నేను ఒకటి చెప్తాను. ఒక క్వశ్చన్ అడగబోతున్నానండి. టాపిక్లోకి వెళ్తే, నదులు అనేవి ఎందుకు మనం ఆడవాళ్ళలానే ప్రొనౌన్సియేషన్ ఇస్తాం? ఎప్పుడైనా ఆలోచించారా? గంగా, యమున, సరస్వతి అలా. దీన్ని మనలో చాలామంది సెంటిమెంట్గా అనుకుంటాం, కానీ ఇందులోనే ఒక పెద్ద లాజిక్ ఉంది. వేదాల ప్రకారం నేచర్ ఎప్పుడు ఒక ఫినామినే. ఒక తల్లి పాలు ఇచ్చి తన బిడ్డకి ఎలా పెంచుతుందో, అలానే నదులు ఈ భూమికి నీరునిచ్చి అలా పెంచుతుంది. అందుకే జీవం పోసే నదిని మనం శ్రీగా పూజిస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే, ఇండియాలో ప్రవహించే ఒక నది మాత్రం ఆమె కాదు, అతడు. అదే బ్రహ్మపుత్ర. పేరులోనే ఉంది, అది నది కాదు నాథ అని. సాక్షాత్తు బ్రహ్మదేవుని పుత్రుడు. అండ్ అందుకే దాని ప్రభావం చాలా శాంతంగా కాదు, రౌద్రంగా ఉంటుంది. ఎలా అంటే, వరదలు వస్తే కొండలు కూడా పిండి చేసేస్తుంది. అయితే బ్రహ్మపుత్రనే కాకుండా ఇండియాలో ఒక మేల్ రివర్ కూడా ఉంది. అది మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ చేయండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే కామెంట్ బాక్స్లో అడిగితే నేను ఆన్సర్ చెప్తానండి. సో ఒక్క క్వశ్చన్ అయినా నా ద్వారా తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి ఒక ఇంటెన్షన్తో నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ కూడా చూశారు కదా. అండ్ నేను ఎక్కువైతే కుక్కర్లోనే వండుతున్నాను. నాకు ప్రజెంట్ పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, సో కుకింగ్ తొందరగా అయిపోవాలనే ఇంటెన్షన్తో నేను కుక్కర్లోనే వండేస్తాను. అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ. అండ్ వీడియో షేర్ చేస్తే ఇంకొంతమందికి కూడా చూస్తారు కదా. సో అలా అని మంచి కంటెంట్ చేసి పెడతానండి నా వంతుగా. ఇంకా ఇలానే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. అండ్ తెలియని విషయాలు కూడా తెలుసుకుందాం మనం. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ.